నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారింది. వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం రుతుపవనాలు కేరళ తీరాన్ని దాటి కర్ణాటకలోని పలు ప్రాంతాలకు విస్తరించాయి. దీని ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు ప్రజలను చల్లబరుస్తున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, మంచిర్యాల, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ తదితర జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా వాతావరణం చల్లబడిందని చెప్పచ్చు. తెలంగాణ వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణలోని పలు జిల్లాలో మోస్తరు వర్షాలు పడతాయని చెప్పని దిక్కు తెలంగాణ వాతావరణ శాఖ అయితే తెలుపుతుంది. మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే నైరుతు పవనాలు తీరాన్ని తాకాయని చెప్పి, బంగాళాఖాతంలో నైరుతు పవనాలు తీరాన్ని తాకాయని చెప్పి రానున్న మరో 24 గంటల్లో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని చెప్పి ఓ దిక్కు తెలంగాణ వాతావరణ శాఖ అయితే తెలియపరుస్తుంది. మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే తెలంగాణ జిల్లాలో ఆదిలాబాదు, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ తదితర ప్రాంతాల్లో మాత్రం ఉదయం నుంచి చిరుజల్లులు పడుతున్నాయని చెప్పచ్చు. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల మేరతో ఒక్కసారిగా ఈదురుగాలులతో భారీ వర్షం అయితే నమోదైందని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియపరిచింది. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే తెలంగాణ వాతావరణం ఒక్కసారిగా చల్లబడిందని చెప్పచ్చు. అటు ముప్పటిలా తెలంగాణలో పడినటువంటి ఎండలు ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో ప్రజలంతా ఒకసారి ఊపిరి పీల్చుకున్నట్టు తెలియపరిచారు. మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొట్టినటువంటి ఎండలు ఒక్కసారిగా వాతావరణం చల్లబడిందని చెప్పని ఇక్కడ ప్రజలైతే తెలియపరుస్తున్నారు. నిన్నటి నుంచి చూసుకున్నట్లయితే నిన్న ఎండ సుమారుగా 40 నుంచి 40% ఎండ ఉండేది. ఇప్పుడు ఒక్కసారిగా వాతావరణం చల్లబడుతూనే ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాం. ఎండ తీవ్రత నుంచి మేము బయటపడినామని చెప్పని ఒకసారి ప్రజలు కూడా తెలియపరుస్తున్నారు. మన మధ్యలో కొంతమంది ప్రజలు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏదేమైనప్పటికీ ఒక్కసారిగా ఎండ తీవ్రతతో ఉక్కిరి బిక్కిరి ఆడినటువంటి జనాలు ఒక్కసారిగా ఈ యొక్క వాతావరణం చల్లబడుతూనే బాణుడు బగబగ నుండి ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నట్లయిందని చెప్పని ప్రజలైతే తెలియపడుతున్నారు. ఒక్కసారిగా ఎండ తీవ్రత నుంచి ఈ యొక్క చల్లదనం ఒక్కసారిగా వాతావరణం చల్లబడుతూనే బాణుడు వేడి నుండి ఒక్కసారిగా మేము ఊపిరి పీల్చుకున్నట్లయిందని అన్నారు. ఏదేమైనప్పటికీ రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని చెప్పి ఉదయకు తెలంగాణ వాతావరణ శాఖ అయితే తెలియపరిచింది. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారుగా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో భారీ వర్షం అయితే కురుస్తుందని చెప్పచ్చు. కెమెరామెన్ మధుకర్తో సంపత్, వరంగల్, 5K న్యూస్.